హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సగ్గుబియ్యంతో పునుగులు చేస్తున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్ కింద తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చండి. దీనికి కావాల్సింది సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మీ కారం తగ్గట్టు తీసుకోండి. నేనైతే 3 మిర్చి చిన్న అల్లం ముక్క తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. కొత్తిమీర తురుముకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను 2 రెమ్మల్ని. 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడేంత ఉప్పు, ఆయిల్. నేను ఇది సగ్గుబియ్యం పెరుగు కలిపి నానబెట్టానండి. పెద్ద సగ్గుబియ్యం ఉంటుంది కదా, పెద్ద సగ్గుబియ్యాన్ని తీసుకొని 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పెరుగు వేసుకొని 4 అవర్స్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు 1 by 1 ప్రాసెస్ మీకు ఇప్పుడు చెప్తా. ముందుగా ఇలా వెసల్ తీసుకోండి ఒకటి. దీనిలో మనం నానబెట్టి ఉంచుకున్న పెరుగు సగ్గుబియ్యాన్ని దీనిలో వేసేయాలి. దీనిలోనే జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, రైస్ ఫ్లోర్ అండి, ఇది ఉరిపిండి, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఈ గుంత పొంగనాలు కడాయి తీసుకున్నాను. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై అయితే ఆయిల్ గురించి కొంతమంది ఆలోచిస్తారు. సో నేను ఇలా గుంత పొంగనాలలాగా ఒక చుక్కలాగా నూనె వేసుకొని గుంత పొంగనాలలాగా చేసుకుంటానండి. దీనికి పెరుగు యూజ్ చేస్తాం కదండి, పెరుగు మాత్రం చాలా పుల్లగా ఉంటేనే ఈ పొంగనాలు బాగుంటాయండి. దీనిలో మీరు ఆనియన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు. ఈ పాన్ వేడెక్కింది. దీనిలో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకొని స్పూన్ సహాయంతో ఇవి గుంత పొంగనాలు వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా వేసుకొని ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి వదిలేయాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి. చూడండి, 10 మినిట్స్ అయ్యింది. మూత తీసి చూద్దాం ఎలా వచ్చాయో. ఒక దిక్కు బాగా క్రిస్పీగా వేగాయండి. ఇది మరోవైపు తిప్పుకొని ఇంకొక 10 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద ఇస్తే చాలా బాగుంటాయి, ఇష్టంగా తింటారు. సగ్గుబియ్యం అనేది చాలా మంచిది కదండి హెల్త్కి. ఈవినింగ్ అయితే పిల్లలకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది వేడి వేడిగా. సో ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇవి టమాటా కచప్తో తీసుకోవచ్చు, కొబ్బరి చట్నీతో బాగుంటుంది, టమాటా చట్నీతో కూడా చాలా బాగుంటాయండి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతేనండి, సగ్గుబియ్యం గుంత పొంగనాలు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.